brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మిఠాయిలు తినాలంటే ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే తీయటివన్నీ స్వీట్స్ కాదు. ఆ తీయదనం మాటన కాలకొట్ట విషయం దాగుంది. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణ ఆదేశాలతో 69 స్వీట్ షాపుల్లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్టు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో 10 స్వీట్ షాపులను సీజ్ చేశారు. ఎల్బీ నగర్ సర్కిల్లో 3, ఆర్సీపురం సర్కిల్లో 2 షాపులను సీజ్ చేశారు. కొత్తపేట, చార్మినార్, రామంతపూర్, శేర్లింగంపల్లి సర్కిల్, అల్వాల్లో ఒక షాప్ కు తాళం వేశారు. స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్ లో పనిచేసేవారు హెడ్ క్యాప్స్, గ్లౌస్, ఆప్రాన్ వేసుకోకుండా పనిచేస్తున్నారని చెప్పారు. కిచెన్ లో అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. ఫస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయినా రెన్యువల్ చేయించుకోకుండా స్వీట్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బెంగాలీ స్వీట్ ఉందంటే వితిన్ 24 hours లోనే తినాలి. అది దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే వాడటానికి లేదు. అలాగే వేరే స్వీట్స్ ఉంటాయి, దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ప్రిజర్వేటివ్స్ అవి కలిపి, కలర్స్ అవి కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీస్తే దాని మీద ఫంగస్ వచ్చేస్తుంది, బూజు వచ్చేస్తుంది. అది కూడా తినకూడదు. ఇక నుంచి ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని స్వీట్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.